నర్సీపురం అనే ఊర్లో దాస్ అనే సోమరిపోతూ ఉన్నాడు. తనతో పాటు చదువుకున్న స్నేహితులందరూ జీవితంలో స్థిరపడ్డారు. కానీ దాస్ తన సోమరితనంతో ఏ పని చేయకుండా తల్లిదండ్రులపైన ఆధారపడుతూ జీవించేవాడు. దాస్ని ఊర్లో వారు చాలా అసహ్యంగా చూసేవారు. అయినా దాస్ వాళ్ళని పట్టించుకోకుండా తను ఏది అనుకుంటే అది చేసుకుంటూ వెళ్ళేవాడు. ఒకరోజు దాస్ వాళ్ళ అమ్మ దీపావళి వస్తుందని దాస్కి టపాసులు కొనుక్కోమని డబ్బులు ఇచ్చింది. రే దాసు, ఇంకో 2 రోజుల్లో దీపావళి వస్తుంది కదరా, నీకు నేనిచ్చిన డబ్బులతో టపాసులు కొనుక్కోరా. కానీ నేను నీకు డబ్బులు ఇచ్చానని మీ నాన్నగారికి చెప్పొద్దు, మళ్ళీ నన్ను అరుస్తారు. సరే అమ్మా, నేను వెళ్ళి టపాసులు తెచ్చుకుంటా. అలా తను తన స్నేహితుడి తమ్ముడితో కలిసి టపాసుల షాప్కి వెళ్ళాడు. అక్కడ పెద్ద లక్ష్మీ బాంబులు ఇంకా గ్రీన్ ఆటం బాంబులు కొన్నాడు. కానీ దీపావళి రోజు దాస్కి ఒంట్లో బాగోకపోవడంతో తను తెచ్చుకున్న టపాసులు పేల్చలేకపోయాడు. ఆ టపాసుల్ని దాస్ వాళ్ళ అమ్మ అటకపైన పెట్టేసింది. దాస్ అసలు తను తెచ్చుకున్న టపాసుల సంగతే మర్చిపోయాడు. ఒకరోజు దాస్ ఫ్రెండ్ తమ్ముడైన రాజేష్ కెమెరా ఫోన్ కొన్నాడు. అది దాస్కి చూపించాలని తను దాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కానీ దాస్ ఇంట్లో లేడని, రైలు పట్టాల దగ్గర ఉన్నాడని వాళ్ళమ్మ రాజేష్తో చెప్పడంతో రాజేష్ దాస్ని కలవాలని రైలు పట్టాల దగ్గరికి వెళ్ళాడు. దాసన్నా, ఇది చూడన్నా, మా ఇంట్లో వాళ్ళు నాకు కెమెరా ఫోన్ కొన్నారు. ఫస్ట్ నీకే చూపించాలని వచ్చా. అరే రాజేష్, కెమెరా ఫోన్ అదిరిందిరా. నీంట్లో మనం మంచి వీడియోలు ఫోటోలు తీసుకోవచ్చు కదరా. అవునన్నా, 64 మెగాపిక్సెల్ అంటన్నా. అచ్చం సినిమా కెమెరాలా పనిచేస్తుందని షాప్ అతను చెప్పాడు. అవునా, అంత బాగా పనిచేస్తుందా? సరే, ఒక పని చేద్దాం. ఇప్పుడు నేను ఒక మ్యాజిక్ చేద్దాం అనుకున్నా, అది వీడియో తీ. సరే అన్నా, రెడీ. ఇప్పుడు నేను మీకు ఒక మ్యాజిక్ చేసి చూపిస్తా. నా చేతిలో ఉన్న రూపాయి 2 రెట్లు పెద్దగా చేస్తా. అది కొంచెం డిఫరెంట్గా చేస్తా అని రైలు పట్టాలపైన రైలు రావడం చూసి తన పక్కనే ఉన్న పట్టాలపై ఆ రూపాయిని పెట్టాడు. ఆ రైలు ఆ రూపాయిపై వెళ్ళింది. రైలు బండి వెళ్ళిపోయాక తను అణిగిపోయిన ఆ రూపాయిని కెమెరా వైపు చూపించాడు. అది చూసిన రాజేష్ నవ్వు ఆపుకోలేకపోయాడు. అరే, ఎందుకురా అంత నవ్వుతున్నావు? అది మరి నువ్వేమో మ్యాజిక్ చేస్తానన్నావుగా, నిజంగా చేస్తావనుకున్నా. కానీ మరి ఇంత మ్యాజిక్ చేస్తావనుకోలేదు. అని ఇద్దరూ బాగా నవ్వుకుని కొంత సమయం తరువాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. రాజేష్ రెండో రోజు ఇంకో స్నేహితుడైన మహేష్ని కలిసి తన ఫోన్ చూపిద్దామని వెళ్ళాడు. మహేష్ ఫోన్ చూస్తూ వీడియోలను ఓపెన్ చేశాడు. అందులో దాస్ వీడియో చూసి కడుపుబ్బా నవ్వుకున్నాడు. వెంటనే రాజేష్తో ఇలా అన్నాడు. ఎవడ్రా అతను, చాలా ఫన్నీగా చేస్తున్నాడు. అతనికి ఇబ్బంది లేకపోతే ఈ వీడియోని మై ట్యూబ్లో అప్లోడ్ చేస్తానురా. పెట్రా, పర్లేదు, తనేం అనుకోడ్లే. అలా మహేష్ డేరింగ్ దాస్ అనే ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ వీడియో పెట్టాడు. ఒక్క రోజులోనే ఆ వీడియోని 10 లక్షల మంది చూశారు. ఆ వీడియో నచ్చిన చాలా మంది ఇంకా అలాంటి వీడియోలు కావాలి అని మహేష్కి మెసేజ్లు పెట్టేవారు. మహేష్ వెంటనే రాజేష్ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. రాజేష్కి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. దాస్తో ఇంకా డేరింగ్ వీడియోస్ చేయించాలని. తను తన ఫ్రెండ్ రాజేష్ వెంటనే దాస్ని కలిసి వాళ్ళు అనుకున్నది చెప్పారు. ఇంకెందుకు ఆలస్యం, చూసే వాళ్ళకి తెప్పిస్తా ఆయాసం. ఇక మొదలు పెడతా నా సాహసం. అలా తను ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నప్పుడు దీపావళికి టపాసులు కొన్న సంగతి గుర్తొచ్చింది. దాస్ వాళ్ళ అమ్మని ఆ టపాసులు ఎక్కడున్నాయో అని అడిగి వాటిలో గ్రీన్ ఆటం బాంబులను తీసుకుని ఒక పెట్రోల్ బంక్లో 1/2 లీటర్ పెట్రోల్ తీసుకుని ఒక కవర్లో కట్టి ఒక ఖాళీ స్థలంలో చిన్న గొయ్యి తీసి ఆ గోతిలో ఆ పెట్రోల్ ఉన్న కవర్ మరియు ఆ చిన్న బాంబు పెట్టి పైన మట్టితో కప్పి దాన్ని వెలిగించి పక్కనే ఉన్న డ్రమ్ వెనక దాక్కున్నాడు. అదంతా రాజేష్ వీడియో తీస్తున్నాడు. ఆ బాంబు ఒక్కసారిగా పెద్దగా పేలడంతో ఊర్లో వారు కంగారు పడి అక్కడికి వచ్చారు. కానీ అంతకుముందే దాస్ వాళ్ళు అక్కడి నుండి పారిపోయారు.
చూసారా నా దెబ్బ? ఊళ్ళో అందరూ అన్నారు అబ్బా. అన్నా, మీలో ఇంత టాలెంట్ ఉందని ఎవ్వరూ అనుకోలేదు. ఆ వీడియోని కూడా వాళ్ళు మై ట్యూబ్లో పెట్టారు. ఆ వీడియో పెట్టిన 13 గంటల్లోనే 50 లక్షల మంది చూశారు. అది చూసిన మహేష్ ఈసారి కూడా పెద్దది చేసి ఊరు మొత్తానికి ఫేమస్ అవ్వాలి అనుకుని తను పెట్టిన వీడియో చూశాడు. ఒక రోజులోనే 1 కోటి మంది ఆ వీడియోని చూశారు. మహేష్ వెంటనే దాస్ని కలిసి ఆ విషయం చెప్పాడు. అవునా? అయితే ఈసారి మనం ఊరంతా ఫేమస్ అయ్యేలా ఇంకో పెద్ద డేర్ చేద్దాం. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు దాస్కి ఒక ఐడియా వచ్చింది. లక్ష్మీ బాంబుని ఒక కట్టలా చేసి పుచ్చకాయలో పెట్టి పేలిస్తే ఎలా ఉంటుందోనని. తన ఆలోచన మహేష్కి, రాజేష్కి చాలా బాగా నచ్చింది. వెంటనే ఒక పెద్ద పుచ్చకాయని పైన కట్ చేసి దాని గుజ్జు మొత్తం తీసేసి లోపల తన అనుకున్నట్లుగా లక్ష్మీ బాంబుల కట్టను పెట్టి ఒక ఖాళీ స్థలంలో పెట్టాడు. ఊర్లో వాళ్ళని వాళ్ళు చేసే అద్భుతం చూడమని పిలిచారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడటానికి ఊర్లో చాలా మంది అక్కడికి వచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఊర్లో నా ఫ్యాన్స్ అందరూ నేను ఏం చేస్తానో అని చూడడానికి ఇక్కడికి వచ్చారు. ఫ్యాన్సా? ఎవడు చెప్పాడ్రా నీకు మేము ఫ్యాన్స్ అని? మీరు ఏ తింగర్ పని చేసి ఊరికి చెడ్డ పేరు తెస్తారేమోనని అందరం ఇక్కడికి వచ్చాం. చెడ్డ పేరు కాదు, గొప్ప పేరు తెస్తాం. ఇప్పుడు చూడు. అన్నీ ముందే ఏర్పాటు చేసుకోవడంతో ఆ బాంబుని దూరం నుండి వెలిగించడానికి దానికొక టపాసు తాడు కట్టి అగరుబత్తుతో దూరం నుండి వెలిగించారు. చుట్టూ అందరూ వద్దని అరుస్తున్నా దాస్ ఎవరి మాట వినలేదు. ఆ వాటర్ మిలన్లో ఉన్న బాంబ్ పెద్దగా పేలడంతో భూమిలో నీరు ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఆ ఊరికి ఎప్పటి నుండో నీటి కొరత ఉంది. దాస్ చేసిన పిచ్చి పనితో నీరు రావడం చూసిన ఊరివారు దాస్ని చాలా మెచ్చుకున్నారు. ఆ వీడియో వైరల్ కావడంతో టీవీ ఛానల్స్ వాళ్ళు దాస్ని ఇంటర్వ్యూ చేయడానికి ఊరికి వచ్చారు. ఆ సమయంలో దాస్ వీడియో కోసం 10 కుండల్లో బాంబులు పెట్టి ఉంచాడు. టీవీ వాళ్ళు వచ్చాక తను చేస్తున్న ఇంకో ఎక్స్పెరిమెంట్ని వీడియో తీసుకోండి అని చెప్తూనే మంట వెలిగించాడు. ఆ కుండల్లో బాంబులున్నాయని తెలియక ఆ టీవీ వాళ్ళు ఆ పక్కనే నిల్చున్నారు. ఆ బాంబులన్నీ ఒక్కసారే పేలాయి. వచ్చిన టీవీ వాళ్ళందరూ దాస్ చేసిన పనికి అవాక్కయి నిల్చున్నారు. వాళ్ళని ఆ విధంగా చూసిన డేరింగ్ దాస్ ఎవరికీ చిక్కకుండా అక్కడి నుండి పరుగు తీశాడు. తెలివైన ఇంజనీర్. అమీర్పేట్లో తేజ అనే తెలివైన సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు. తేజ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. తేజ అందరికన్నా భిన్నంగా ఆలోచించే వ్యక్తి. ఒకరోజు కాలేజ్ తరపున ఇండస్ట్రియల్ టూర్కి వెళ్ళాడు. ఆ టూర్లో ఒక స్టీల్ తయారు చేసే ఇండస్ట్రీకి వెళ్లారు. అక్కడ అన్ని ఫ్లోర్స్ స్టీల్ స్ట్రక్చర్తో కట్టారు. అది చూసిన తేజకి తను ఇంజనీర్ అయిన తర్వాత స్టీల్ స్ట్రక్చర్తో కన్స్ట్రక్షన్ చేయాలని అనుకున్నాడు. తేజ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ తెచ్చుకొని చదువుని పూర్తి చేశాడు. కొన్ని రోజులకే ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరాడు. ఆ కన్స్ట్రక్షన్ సైట్ మేనేజర్ పేరు ముఖేష్. అతను తన కింద పనిచేసే వాళ్ళని చులకనగా చూసే స్వభావం కలిగినవాడు. తేజ బాగా పనిచేయటం చూసి తట్టుకోలేక ముఖేష్ ఒకరోజు తేజని పిలిచాడు. తేజ, ఏం చేస్తున్నావు? సార్, బిల్డింగ్ ప్లాన్లో మిస్టేక్ ఉంది. సో మన ఎండీ గారికి చెప్దామని వెళ్తున్నా. ఇప్పుడు అదంత ఇంపార్టెంట్ కాదులే, వెళ్ళి నాకు టీ తీసుకురా. కానీ సార్, అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఫ్యూచర్లో బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉంది. అయినా టీ ఇవ్వడానికి పనివారు ఉన్నారు కదా సార్. అబ్బా, ఈ సైట్లో చేసిన టీ నాకు పడదు. అందుకే బయటికి వెళ్ళి తీసుకురా. వచ్చాక ఎండీ గారికి ప్రాబ్లం గురించి చెప్పు. సార్, నా ఫ్రెండ్ని పంపించమంటారా? లేదు, నాకు నువ్వే తీసుకురావాలి. ఆ మేనేజర్తో ఇంకా ఏం మాట్లాడలేక తేజ టీ తీసుకురావడానికి వెళ్ళాడు. వెంటనే మేనేజర్ ఎండీని కలిసి బిల్డింగ్ ప్లాన్లో ప్రాబ్లం ఉంది అని చెప్పాడు.
ఇంకా ఆ ప్రాజెక్ట్ చూస్తున్న తేజ చాలా నిర్లక్ష్యంగా పనిచేస్తున్నాడని అబద్ధాలు చెప్పాడు. ఆ ఎండి ముఖేష్ని అభినందించి వెంటనే తేజాని తన రూమ్కి రమ్మని చెప్పాడు. టీ టేబుల్ పైన పెట్టి ముందు ఎండి గారిని కలు. సరే సార్. తేజ ఎండి రూమ్కి వెళ్ళాడు. తన వెనకాలే మేనేజర్ కూడా వెళ్ళి అక్కడ జరిగేదంతా చాటుగా వింటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? రా. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? పని మానేసి బయట తిరుగుతున్నావా? అసలు సైట్ ప్లాన్ చూసావా? సార్ చూశాను. అంతలో ముఖేష్ సార్ నన్ను... ఐ డోంట్ నీడ్ యువర్ ఎక్స్ప్లెనేషన్. ఇది నీకు లాస్ట్ వార్నింగ్. సారీ సార్. తేజ చాలా బాధతో అక్కడి నుండి బయటికి వచ్చాడు. రూమ్ పక్కనే ఉండి అన్నీ వింటున్న మేనేజర్ని చూశాడు. వెంటనే మేనేజర్తో, సార్ ఎందుకు సార్ ఇలా చేశారు? మీరు ఏం చెప్పినా చేస్తున్నా కదా, ఏంటి మీ ప్రాబ్లం సార్? నీ తెలివే. నువ్విలా ముందుకు వెళ్తే నాకు హెడ్ అయ్యి నాకు హెడ్ఏక్ తెప్పిస్తావు. అందుకే ఇదంతా చేశా. కోపంతో అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోయిన తేజ ఇంకా ఆ కంపెనీలో పనిచేసి లాభం లేదనుకుని ఉద్యోగం మానేశాడు. తనే సొంతంగా కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టాలనుకున్నాడు. అది కూడా అందరికంటే కొత్తగా స్టీల్ ఫ్రేమింగ్తో తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో అయ్యేలా కన్స్ట్రక్షన్ చేద్దామనుకున్నాడు. లోన్ కోసం అన్ని బ్యాంక్స్ చుట్టూ తిరిగాడు. తను అనుకున్న ప్రాజెక్ట్ కొత్తది కావడంతో ఎవరూ లోన్ ఇవ్వటానికి అంగీకరించలేదు. కానీ ఒక బ్యాంక్ మేనేజర్కి తేజ ఆలోచన బాగా నచ్చింది. కానీ లోన్ ఇవ్వటానికి బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవని తేజకి చెప్పాడు. తేజ, ఒక పని చేద్దాం. బ్యాంకు లోన్ ఇవ్వాలనుకో, ఈ టైపు ప్రాజెక్టు ఏదో ఒకటి చేసి ఉండాలి. కానీ ఏం చేయలేదు కదా సార్. ఈ టైప్ కన్స్ట్రక్షన్ కొత్తది కావడంతో ఎవరూ అవకాశం ఇవ్వట్లేదు. అవును, ఒక పని చేద్దాం. నా సైట్లో ఇల్లు కట్టాలనుకుంటున్నా. నీ ప్లాన్ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నా సైట్లో ఆ స్టీల్ స్ట్రక్చర్తో హౌస్ కట్టి అది నువ్వు చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్గా బ్యాంకుకు చూపించి నీ కంపెనీకి లోన్ తీసుకోవచ్చు కదా. నా ఐడియా నీకు నచ్చిందా? సార్, ఇప్పుడు దాకా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. కానీ మీకు నా ఐడియా నచ్చి మీ హౌస్ కన్స్ట్రక్షన్కి అవకాశం ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. అలా తన ఆలోచనతో బ్యాంక్ మేనేజర్ ఇంటిని మామూలుగా ఇల్లు కట్టే సమయం కన్నా 3 నెలల ముందే పూర్తి చేశాడు. అది చూసిన మిగిలిన బ్యాంకుల వాళ్ళు తేజకి లోన్స్ ఇస్తామని ముందుకు వచ్చారు. తేజ తను తీసుకున్న లోన్స్తో కొత్త ప్రాజెక్టులు తక్కువ కాలంలో పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. తేజ తను ఫస్ట్ పనిచేసిన కంపెనీకి ఒక ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు తేజను అంత గొప్ప స్థాయిలో చూసిన మేనేజర్ ముఖేష్ సిగ్గుతో తలదించుకున్నాడు.